Mic testing 1 2 3. Hello guys, welcome back to another vlog. After ఒక యాక్షన్ కెమెరా రికార్డ్ చేసి 1 year అవుతుంది, సుమారు 11 months. సో ఆఫ్టర్ మెనీ డేస్ యాక్షన్ కెమెరా రికార్డ్ చేస్తున్నా. DJI Action 5 Pro along with DJI Mic Mini 2 Mic Mini whatever it is. సో అదనమాట. టుడే ప్లాన్ ఏంటంటే Dominar 350 టెస్ట్ రైడ్ చేద్దామని. ఇవి మన వీడియో చూసి ఒక బ్రో ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేశారు, చాలా రోజులైంది Dominar 400 గురించి. అప్పుడు ఇంకా 350 వర్షన్ వచ్చిందా లేదా తనకు గుర్తులేదు. అప్పటి నుంచి మాట్లాడుతున్నాం. ఆయన ఎప్పుడో కొంటారన్నారు కానీ అలా ఆగి కొంచెం లేట్ అయిపోయింది. 350 వచ్చే లోపు 350 వెళ్ళకుండా టెస్ట్ రైడ్ చేయండి బ్రో అని అన్నారు. సో ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అయినా కానీ అవ్వలేదు, నాకు కుదరలేదు. మొత్తానికి ఈరోజు చేద్దాం అనేది ప్లాన్. సో ఫస్ట్ వెళ్ళి టెస్ట్ డ్రైవ్ అడిగి అప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసి బ్యాక్ టు బ్యాక్ నా Dominar 400 అండ్ 350cc వర్షన్ కూడా టెస్ట్ డ్రైవ్ చేయాలి. రెండింటికి పెద్ద తేడా లేదు. నాది 373, అదేమో 349. సో 23-24cc డిఫరెన్స్ అంతే. సో అంత పెద్ద తేడా ఉండకపోవచ్చు, కానీ వైబ్రేషన్లు తగ్గొచ్చు అనుకుంటున్నాను నేనైతే. సింగిల్ సిలిండర్ అంటే వైబ్రేషన్ అంటే సింగిల్ సిలిండర్. సో చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందని. వెళ్ళి అది చేస్తున్నప్పుడు కలుద్దాం. బాయ్. చెక్ చేసుకుంటానన్నారే అంతే. హ్యాండిల్ బార్ మారింది భయ్యా. ఇదేం టెస్ట్ రైడ్ రా. రోడ్డు స్పోర్టు గడిది గుడ్డు. ఇది రైడ్ బై వేరు కదా, అది మూమెంట్, అందుకే తేడా తెలుస్తుంది. ఇది మోడ్ ఎలా మార్చాలండి? మోడ్ రైడింగ్ మోడ్ ఎలా మార్చేది? ప్రజెంట్ యూజెస్ లేవు దీంట్లో. ఓకే, కొంచెం లాంగ్ వెళ్ళకూడదా? ఇలా ఒక రౌండ్ యాక్చువల్గా చెప్పాను కదా, ఎవరైనా సరే ఇబ్బంది పడతారు కదా అది బుక్ చేసుకుని వెహికల్ బైక్ పోవాలంటే. ఇంకో రౌండ్ వేసి వస్తాం. దీనికి ఇది లేదంట ఫ్యూజులు. రైడ్ బై వైర్, సో అది తేడా. స్పీడ్ 400 కూడా రైడ్ బై వైరే. నాకు స్పీడ్ 400 అనిపిస్తుంది ఇప్పుడు. మన దాంట్లో స్పీడ్ 400 వీడియో ఉంటుంది కదా. ఇలాగైతే ఏం తెలుస్తుంది గురు? ఓకే, ఏదో ఉంది. టెస్ట్ రైడ్ వెహికల్ ఉంటే బాగుండేది కొంచెం. 400 ఇప్పుడు ఆపేసారు. 400 నా దగ్గర ఉంది కదా. మళ్ళీ చేస్తాను. నాది 400. ఇంకేం కాదు, నార్మల్ టైంలో అయితే ఉంటే ఇప్పుడు స్టాక్ ఇష్యూ నడటం వల్ల మనకి వెహికల్ కూడా రావడం కష్టం అయిపోతుంది. ఇక నార్మల్గా 10 to 15 డేస్లో వెహికల్ వచ్చేసేది బుక్ చేసుకున్నాం. ఇప్పుడు 1 month పట్టేస్తుంది. మా ఫ్రెండ్ ఏంటంటే చాలా వైబ్రేషన్ ఉంది అది ఇది అని అంటున్నాడు. ఇలా ఇంత చిన్నది తెలియదు కదా మనకు అసలు.
ఎన్ఎస్ కూడా లేదంటున్నారు కదా. ఎప్పుడు రావచ్చు టెస్ట్ డ్రైవ్ వెహికల్స్? అదే సార్ చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఆ స్టాక్ ఎప్పుడు వస్తుందని ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందని చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నా ఈ డేట్కి నేను ఇస్తానని గ్యారంటీ నేను ఇవ్వలేను. ఇది అసలు పని చేస్తుందో లేదో డౌట్ మనకి. ఓకే, రికార్డ్ అవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యాక్చువల్లీ ఇందాక అంతా వీడియో రికార్డ్ చేశాను, మాట్లాడుతూ వెళ్ళిపోయాను. కామెడీ అంటే ఇది వీడియో మోడ్లో కాకుండా ఫోటో మోడ్లో ఉంది, దొరికిపోయాను. ఇంక ఏం చేయలేమని చెప్పి బజాజ్ షోరూమ్కి వెళ్ళాను. డామినర్ 350 టెస్ట్ రైడ్ చేయడం జరిగింది. టెస్ట్ రైడ్ వెహికల్ లేదంట, సో డిస్ప్లే పీస్ ఏదో ఉంది, అది టెస్ట్ రైడ్కి అయితే వెళ్ళడం జరిగింది. అదే ఏమంటారు, నాదైతే రైట్ బై వేరు కాదు, థ్రాటిల్ మామూలు కేబుల్ ఉంటుంది కదా, రైట్ బై కేబుల్ నాది. కొత్తది వచ్చేసరి రైట్ బై వేరు. సో నాకు థ్రాటిల్ రెస్పాన్స్ కొంచెం అగ్రెసివ్గా అనిపించింది నా బండి మీద. అండ్ ఇనీషియల్ కూడా స్మూత్గా ఉంది, కొంచెం ఇది కదా, అందువల్ల మేబీ కొత్త బండి అన్న ఉండొచ్చు. ప్లస్ నేను పెద్ద ఎక్కడికి వెళ్ళలేదు కూడా, జస్ట్ ఎండింగ్ వరకు వెళ్ళొచ్చాను. సో దిస్ ఈస్ ద అపాచీ RTR 160. అనమాట. నా డామినర్ ఊరెళ్ళింది, శ్రీకాకుళం సైట్ సీయింగ్ వెళ్ళింది. గోవాల నా డామినర్ ఊరెళ్ళింది కాబట్టి నేను మా ఫ్రెండ్ బండి తీసుకున్నాను అనమాట. సో సరే టెస్ట్ డ్రైవ్కి వెళ్దాం అని చెప్పి వెళ్తే, వాళ్ళు మధ్యాహ్నం వెళ్తేనేమో హాఫ్ అన్ అవర్ ఉంది, ఆవిడ నెంబర్ తీసుకుని కాల్ చేయలేదు. తర్వాత ఇది బ్యాక్ బ్రేక్ చాలా బాగా పడుతుంది, చూసారు కదా, డామినర్ ఫ్రంట్ బ్రేక్ కొట్టినట్టు ఆగుతుంది బ్యాక్ బ్రేక్ కొడితే. బాగుంది. ఇది కూడా లో ఎండ్ చాలా బాగుంది. లో ఎండ్ ప్రశాంతంగా 4వ గేర్ వేసుకుని వెళ్ళిపోతున్నాను. 3వ గేర్ 4వ గేర్. నా బండి అయితే ఫస్ట్ కాకపోయినా సెకండ్ నాకైపోద్ది కదా అది. క్లచ్ ఎక్కువ వాడితే క్లచ్ ప్లేట్లు పోతాయని అదో భయం దానికి. సో నేను ఎప్పుడు జనరల్గా క్లచ్ వాడను, క్లచ్ ఇలా మూమెంట్ ఇస్తాను, అది నేను ఎప్పుడు చేయను, చాలా తక్కువ. క్లచ్ వదిలేసి పూర్తిగా ఇంకా అదే ఎండింగ్లో ఇస్తారు యాక్సిలరేషన్. ఇప్పుడు ఫస్ట్ వేసా, సెకండ్ వేసా, ఇలా వెళ్ళిపోతుంది సున్నితంగా. అలా బాగుంది. లో ఎండ్ అయితే చాలా బాగుంది. ఇది ప్రశాంతంగా 18-20 వెళ్తున్నాను. ఇది డిస్ప్లే సరిగ్గా కనిపించట్లేదు, లైట్ కనిపిస్తుంది. 18-20 3వ గేర్. చూడు, స్పీడ్ బ్రేకర్ దాటే 3వ గేరు వెళ్ళిపోతుంది సున్నితంగా. 4 వేసా, 4వ గేర్ వెళ్ళిపోతుంది. లో ఎండ్ చాలా బాగుంది. 1500 నుంచి 3000 వరకు బాగుంది. అప్పుడు ఇది కూడా లేదు, ఏది వైబ్రేషన్ కూడా తక్కువ ఉన్నాయి. కొంచెం తక్కువ, అదే కొంచెం పెరిగితే 3000 RPM దాటితే ఇంక ఇప్పుడు లైట్ ఫుట్ పెక్స్ వైబ్రేషను. 4000 దాటితే హ్యాండిల్ బార్ వైబ్రేట్ అవుతుంది. బండి అయితే బాగుంది. సూర్యాబాయిది బండి. సో ఇప్పుడు ఇంకేం చేయలేం, టెస్ట్ అయితే దొరకలేదు. మన మధ్యలో రోడ్డు మధ్యలో ఏకం బండి ఆపేసి మరి దైవభక్తి ప్రదర్శిస్తున్నాడు. ఇందాక అలా వాక్కుంటూ వెళ్ళిపోయా కానీ అవ్వలేదు. సో యాక్చువల్లీ డామినర్ NS 2 టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనుకున్నాను, 2 అవ్వలేదు. డామినర్ చేసా కానీ వెరీ షార్ట్ టెస్ట్ డ్రైవ్, అది మ్యాటర్. ఇది మరీ కొంచెం అగ్రెసివ్గా ఉంది. నాకు డామినర్ అలవాటు అయిపోయి మిగతా బళ్ళు చాలా అగ్రెసివ్గా అనిపిస్తుంది. డామినర్ అనుకో ఇలా కూర్చుంటా నేను, ఇక్కడ హ్యాండిల్ బార్ ఉంటుంది, ఇలా కూర్చుంటా. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది, అది అలవాటు అయిపోయి. ఇంకా నాకు అదే కొంచెం ఇంకా అనిపిస్తుంది, హ్యాండిల్ బార్ రైజర్స్ వేసుకుంటే ఇంకా ఇలా కూర్చోవచ్చు అని. ఇంతవరకు ఉంటుంది నా ప్రజెంట్ సెటప్. ఇది కొంచెం పైకి ఉంది, అలా ఉంటే ఇంకా బాగుంటుందిగా అనుకున్నాం. కానీ ఇది ఎంత ఉంది, పల్సర్ మరీ ఇలా ఉందా, మరీ అగ్రెసివ్. నాకు నడునొప్పి వస్తుంది పల్సర్ నడిపితే, డామినర్ నడిపి మొన్న నడిపేసరికి. బట్ ఎనీవేస్ ఇంకేం చేయలేం, చిన్న చినుకులు పడుతున్నాయి. ఎంతటితో మన డామినర్ టెస్ట్ రైడ్ సమాప్తం. చేస్తే చిన్న షార్ట్ చేసి పెట్టేస్తే అయిపోద్ది. మళ్ళీ టెస్ట్ డ్రైవ్ దొరికితే ప్రాపర్గా అప్పుడు లాంగ్ ఫార్మాట్ వీడియో చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ స్ట్రీమ్ అంటున్నాను. గేమింగ్ ఛానల్ అలవాటు అయిపోయి, గేమింగ్ ఛానల్లో కూడా వద్దాం, కమ్ బ్యాక్ సూన్, వెరీ వెరీ సూన్. నెక్స్ట్ ఒక వీడియో 2 వీడియోలు డామినర్ మీద చేసుకుని ఈరోజు ఈవినింగ్ వచ్చేస్తుంది ఆల్రెడీ శ్రీకాకుళం నుంచి వెనక్కి. సో వచ్చాక 1-2 వీడియోలు దాని మీద చేసుకుని గోప్రో ఇచ్చేద్దాం. అది మూమెంట్. ఇది డీజే యాక్షన్ 5 Pro అండ్ డీజే మైక్ మినీ 2 సంవాట్ ఏదో పేరు తింది.
ఈ సెటప్ ఎలా ఉందో నేను ఇంటికి వెళ్ళి చూడాలి, ఫస్ట్ టైం కదా ఇది వీడియో చేయడం. సో అదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది బ్లాగ్. ఈ బ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. గుడ్ నైట్. ఇంకా అయ్యా ఇంకోటి ఎవరో డ్రైవింగ్ స్కూల్ అడ్డంగా ఆపిస్తుంది రోడ్డు మధ్యలో. ఎంత డ్రైవింగ్ స్కూల్ అయితే మాత్రం మరి అలా ఆపుతారు. ఇంకే థ్రాటిల్ కేబుల్ లేకపోతే ఏదో క్లచ్ ప్లేట్లో ఏదో ఇష్యూ ఉంది దీనికి, ఆటోమేటిక్గా రవ్వ ఉంటుంది. సో అదనమాట సంగతి. ఓకే బాయ్.